సంచితముల తొలగించు దీపాలనిమ్ము. సంచితముల తొలగించు దీపాలనిమ్ము. వాంఛితముల తీర్చు గరుడధ్వజము కోరి. పాంచభౌతికమీడ పాంచజన్యమిమ్మని విరహంబుతీర వ్రత స్నానమాచరించే. మార్గశీర్ష వ్రతస్నానం ఆచరించదలచిన గోపికలు స్వామిని నిద్రలేపి వ్రతస్నానమునకు కావలసిన సంభారాలు ఇస్తానని అందరినీ కలిసి రమ్మని అనుజ్ఞ ఇచ్చావు గదా, వాటిని ఇవ్వవలసిందిగా కోరతారు. ఓ స్వామి, నీవు అత్యంత దయా సముద్రుడవు గదా, ఆశ్రితుల యందు అనురక్తి గలవాడివి కదా. ఇంద్రనీల మణిమయ కాంతులతో వెలుగొందు నీలమేఘశ్యాముడా, మాలోని నీలి నీడలు తొలగించి మేము ఆచరించు వ్రతము యొక్క ఫలమును లోక కళ్యాణము కొరకు మాత్రమే పొందునటులా అనుగ్రహించుము. ఈ మార్గశీర్ష వ్రతమును మా పూర్వీకులు ఆచరించారట. నీవు దయతో మా మాట వినునట్లయినా ఆ విషయములు తెలిపెదము అని అన్నారు. అనేకానేక సంచిత కర్మలతో అజ్ఞానపు చీకటిలో మ్రగ్గుచున్న జీవులము మేము. మా సంచిత కర్మలను తొలగించగలిగిన కర్మాధికారివి నీవు. కనుక వ్రతానికి అవరోధాలైన సంచిత కర్మల చీకటిని పారద్రోలుటకు మంగళకరమైన జ్ఞానదీపము కావలెను. అలాంటి దీపాల గుత్తిని మాకు ఒసంగుము. మా సంచిత కర్మ పాప ఫలము వలన నిన్ను చేరలేకపోతున్నాము. మాకున్న వాంఛితము నీ గొడుగు క్రిందకు వచ్చి నీ సేవ చేయుటకు కావలసిన యోగ్యతను పొందుట. నీ శరణాగతి పొందినవారు నీ యొక్క అమృతతుల్యమైన ప్రేమ అనే గరుడధ్వజము నీడలోనికి చేరి ఆనందమయ జీవితము సాగిస్తారు. కష్టాలు అనే సర్పాలను గరుడు తొలగించగలడు. ఆ ధ్వజము చూసినంతనే శత్రువుల గుండెలు గుభిల్లుమనును. కనుక మేము గరుడధ్వజము కోరి వచ్చాము. మా కోరిక తీర్చుము. భక్తుడు భగవానుని కొరకు ఎలా తపిస్తాడో అలానే భగవంతుడు కూడా భక్తుల కొరకు పరితపించి యోగక్షేమం వహామ్యహం అని వారి బాధ్యతలను తాను స్వీకరిస్తాడు. శాస్త్రాలు చదువని గోపికలు ఆచరణయే ప్రమాణంగా భావించారు. శ్రద్ధాభక్తులతో కూడిన వారి ఆచరణ బ్రహ్మను సైతము పరవశింపజేసింది. వ్రత స్నాన ఆరంభమును బాజా భజంత్రీలతో చేయవలెను గదా, కనుక అవి ఏర్పాటు చేయవలెను. మంగళ గీతికలు పాడా గాయకులు కావలెను. సమస్త భూమండలములోని అసుర ప్రవృత్తులకు వణుకు పుట్టించు స్వచ్ఛమైన తెల్లనైన పాంచజన్యమును బోలిన శంఖము కావలెను. వేదసారమైన ప్రణవనాదమే శంఖధ్వని. పాంచభౌతిక శరీరములోని భావదోషాలను అదరగొట్టి పారమార్థిక స్థితిని కలిగించగలిగిన పాంచజన్యమును మాకు ఇయ్యుము అని ఆండాళ్ తల్లి ఈరోజు ప్రార్థించుచున్నది. స్వామివారి పాంచజన్య ప్రణవానికి అసుర ప్రవృత్తులు నశిస్తాయి. వ్రత స్నానం ఆచరించిన పిదప అలంకరించుకొనిన అలంకారములు చెరగకుండా ఉండుటకు పైన కప్పులాగా చాందినీ కావలెను. అది ఆదిశేషుడు నీకు పట్టిన విధముగా ఉండవలెను అని 6 రకములైన వ్రత సంభారాలను ఇవ్వవలసిందిగా స్వామిని ప్రార్థిస్తారు. అవి
మేళతాళములు, నిత్య మంగళ దీపము, గాయకులు, చాందిని, గరుడధ్వజము, పాంచజన్యము, మనలోని కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యములను 6 లక్షణములను తొలగించుకొనవలెనన్న పైన ఉన్న 6 వ్రత సంభారాలను కల్గియున్న స్వామియే కావాలి అని ఆండాళ్ తల్లి మరీ మరీ ప్రార్థించుచున్నది. వేద ప్రమాణముతో కూడిన ఆచరణ ప్రమాణమే జీవన ప్రయాణాన్ని సుఖవంతము చేయగలదు.